రిమోట్ జాబ్స్. ఈ మధ్య రిమోట్ జాబ్స్, వర్క్ ఫ్రమ్ జాబ్స్ చాలా ఎక్కువైపోతున్నాయి. హలో గైస్, జస్ట్ స్కామ్ గురించి బయట పెడదామని ఈరోజు చెప్తున్నాను. రిమోట్ జాబ్స్ గురించి ఈ మధ్య మనం ఇక్కడ చూసిన రిమోట్ జాబ్స్ అంటుండ్రు, వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ అంటుండ్రు. ఇప్పుడు మనము అంటే నౌకరీలో అప్లై చేస్తాం, అప్నాలో అప్లై చేస్తాం, లింక్డ్ఇన్ ఇంకా చాలా వాటిలో అప్లై చేస్తుంటాం. మనకు తెలియకుండా చాలా దాంట్లో అప్లై చేస్తుంటాం. మనం ఎలా అంటే మన స్కిల్స్ని బట్టి పెడతాం. కొన్ని మనకు ర్యాండమ్గా డబ్బులు అవసరం ఉండి పెట్టేసేద్దామని అప్లై చేసేస్తుంటాం. సో మన ప్రొఫైల్స్ అనేవి నౌకరీకి వారు లింక్డ్ఇన్కి పోతుంటాయి. అందులో జెన్యూన్ ఉంటాయి, ఎక్కువైతే ఫేకే ఉంటారు. చాలా కంపెనీస్ ఎట్లా అంటే కంపెనీస్ కూడా ఫేక్ ప్రొఫైల్ క్రియేట్ చేసి నౌకరీలో పెట్టి మనలాంటి వాళ్ళకి మోసం చేద్దామని పెడతారు. మనం బ్లైండ్గా అప్లై చేసేస్తాం. సో అలా అప్లై చేసిన దాంట్లో ఎలా అంటే కొంతమంది వాట్సాప్లో మెసేజ్ చేస్తారు. జెన్యూన్ అయితే పక్కా మెయిలే చేస్తారు. సో ఇలా వాట్సాప్లో మెసేజ్ చేయడం ఏంటంటే కొంతమంది ఇట్లా చేస్తుంటారు. వాట్సాప్లో మెసేజ్ చేసి ఈ అడ్రస్కి రండి, ఇంత శాలరీ ఉంటుంది, 25,000 to 40,000 శాలరీ, ఎనీ టైం, పార్ట్ టైం, ఫుల్ టైం, ఏ టైం అయినా చేసుకోవచ్చు మీరు అని, ఫ్లెక్సిబుల్ టైం ఉంటుంది అని చెప్పి పెడుతుంటారు. మళ్ళీ వాళ్ళు కంపెనీ పేరు కూడా మెన్షన్ చేయరు. సో అండ్ సో అడ్రస్ 2nd floor 7th floor అని చెప్పి పెడుతుంటారు. సో నేను ఇలా వెళ్ళిన ఇలా 2-3 వచ్చినాయి నాకు మెసేజ్లు. ఇదే కాదు ఇంకోటి కూడా వచ్చింది నాకు. ఇలా చాలా మెసేజెస్ వచ్చినాయి నేను నౌకరీలో అప్లై చేసినప్పుడు. ఇది కాకుండా ఇలా కూడా వస్తుంటుంది. ఎలా అంటే ఇక్కడ ఉంది, ఇక్కడ 25 to 40K ఇస్తా నేను. జస్ట్ ఇట్లా అడ్రస్ పిన్ చేస్తారు, ఏముండదు అందులో, జస్ట్ అడ్రస్ పిన్ చేసి పెడతారు. మళ్ళీ ఇంకెలా అంటే అర్జెంట్ అంట. ఇది ఆ ముస్కాన్ అంత అర్జెంట్ ఏందో నాకు అర్థమవుతలేదు. అర్జెంట్ కాల్ చేస్తే ఏం చేస్తారు, ఇట్లనే మోసం చేస్తారు. ఇలా పెడతారు, జస్ట్ హెచ్ఆర్ నంబర్ ఇస్తారు, అడ్రస్ ఇస్తారు. ఇక వాళ్ళ కంపెనీ పేరు ఏమి ఉండదు చూడండి. ఇప్పుడు ఇదేదో కంపెనీ పేరు ఉంది, ఇది కాపీ చేసి చూపిస్తుంది చూడండి. ఇక్కడ కొడితే మనకు తెలిసిపోతుంది రియల్ కంపెనీయా కాదా అని. మ్యాక్సిమం రియల్ ఉండదు, సేమ్ కంపెనీ నేమ్తో ఉంది, కానీ ఇక్కడ ప్రైవేట్ లిమిటెడ్ అని లేదు. వీళ్ళు ఎలా అంటే ఒక మిడ్ రేంజ్ ఉన్న కంపెనీని చూసి సేమ్ నేమ్ పెడతారు. మనం సైట్లో ఉంది కదా ఆ సేమ్ నేమ్ అనుకుంటాం, కానీ అక్కడ ప్రైవేట్ లిమిటెడ్ మేనేజ్మెంట్ అని ఉంది, ఇక్కడ లేదు. అది మనం చాలా కేరింగ్గా చూడాలి. ఇప్పుడు చూడండి, ఇది ఓపెన్ చేస్తే ఎక్కడ ఉంటుందో, ఇగో బెంగళూరు అడ్రస్ అంట. కానీ మనకి ఇచ్చింది ఏంది, వీడు హైదరాబాద్ గచ్చిబౌలి అంట. ఏమైనా సంబంధం ఉందా? జస్ట్ వీళ్ళు మనల్ని మోసం చేయడానికి మంచిగా ప్లాన్ చేసుకుంటారు. ఎట్లా అంటే మనకు కూడా అర్థం కాదు, అలా ప్లాన్ చేసి ఎగ్జిక్యూట్ చేస్తుంటారు. నేను ఇలా పోయినా, ఒక 2కి పోయినా. ఎట్లా అంటే ఇదే ఆశతోటి పోయినా. అక్కడ పోయినాక సెటప్ ఉంటుంది. ఇంత మంచి సెటప్ అంటే మనకు కూడా తెలియదు, అది ఆఫీస్ కాదు, ఫేక్ అని కూడా తెలియదు. మంచిగా ఉంటుంది. కొంతమంది ల్యాప్టాప్లో వేసుకొని కూర్చుంటారు, ఏం చేయరు వాళ్ళు, జస్ట్ కూర్చుంటాను అంతే ల్యాప్టాప్లో ముందు. ఇక నేను ఇట్లా మంచిగా ప్రొఫెషనల్గా రెడీ అయ్యి టక్కి వేసుకొని షూస్ వేసుకొని పోయినా ఒకసారి. సో అక్కడ నాలాగానే ఒక 2-3 వచ్చారు. ఒకడు నాకు గేట్ దగ్గర కలిసిండు. మేము ఇద్దరం కలిసి పైకి పోయినాం. అక్కడ పోయినాక వాడేమన్నాడు, ఇది ఫేక్, మనీ అడుగుతుర్రు అని అన్నాడు వాడు వచ్చినాడు. సరే అని చెప్పి అర్థమయ్యి వచ్చేసినాం. ఇక నెక్స్ట్ టైం ఒకసారి ఇట్లా అయితే నేను మళ్ళీ పోయినాక పైకి పోయినాం. మంచిగా సెటప్ గిటప్ అంతుంది. సరే అని పోతాం. రెజ్యూమే ఇచ్చినాక వాళ్ళు ప్రొఫెషనల్గా ఫస్ట్ సెల్ఫ్ ఇంట్రో అడుగుతారు. సెల్ఫ్ ఇంట్రో అడిగి గుడ్ యూఆర్ వెల్ అని చెప్పి అంటే మనని ఆకాశానికి ఎత్తేస్తారు వాళ్ళు. ఇట్లా అంటే మనకు కూడా అర్థం కాదు, మనం ఇంత తోపా అన్నట్టు ఫీల్ చేపిస్తారు వాళ్ళు. ఫీల్ చేపించి ఒక పేపర్ తీసుకుంటారు, నువ్వు ఎంత సాలరీ ఎక్స్పెక్ట్ చేస్తావు అంటారు. మనం 25 to 40 ఉంది కాబట్టి ఒక 25 అన్నాం అనుకో, మనం ఒక 30 అన్నాం అనుకో, ఓకే వీ కాన్ గివ్ 30, వీ కెన్ గివ్ 25 అని ఫస్ట్ అంటారు. పేపర్ మీద ఏదో లెక్కలు ఇస్తారు. ఓకే నీకు సౌకర్యంగా ఉంటుందని చెప్పి 30K ఇస్తా అని చెప్పి అంటారు. అంత అయిపోయినాక 2K కట్టాలి అని అంటారు. ఆ 2K 3K అట్లా అడుగుతారు. అది కూడా మేము తర్వాత కడతాం, ఇప్పుడు లేవంటే లేదు ఇప్పుడే కట్టండి, కాల్ చేయండి, ఇప్పుడే ఇప్పియండి, ఎట్లా ఇప్పియండి, అది మనకే సోది చెప్తుంటారు.
నేను తిడదాం అనుకున్నా కానీ ఇక మనం తిట్టలేము, అక్కడ ఏం చేయలేము. సరే బాయ్, నేను తర్వాత వస్తా, నేను ఇప్పుడు లేవు, నా దగ్గర పైసలు లేవు, మళ్ళీ రేపు వస్తా అని చెప్పి ఏదో ఒకటి చెప్పి వచ్చేసిన. ఇది ఇప్పుడు కాదు, చాలా డేస్ బ్యాక్ అయింది. సో ఇలా మోసపోకండి. మీకు పర్టికులర్గా వాట్సాప్లో వస్తే మాత్రం అస్సలు నమ్మకండి, ఓకేనా గైస్? మీకు జస్ట్ అవేర్నెస్ కోసం చేశాను ఈ వీడియో. మీలో ఎవరికైనా ఎక్స్పీరియన్స్ అయితే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.